రోజా గారి నోటివాటం చూపించడానికి మళ్ళీ ముందుకొచ్చారు. ఒక మమ్మీ, డ్యాడీకి పుట్టిన వాళ్ళైతే రాజకీయ విమర్శలే చేస్తారంట. వ్యక్తిగత విమర్శలు చెయ్యరంట. మరి నువ్వు మీ మమ్మీ, డ్యాడీకి కాకుండా ఇంకెక్కడైనా ప్రత్యేకంగా ఏదైనా చోట పుట్టావా? ఎందుకు నువ్వు మరి వ్యక్తిగత విమర్శలే చేస్తూ ఉంటావు? నీ అన్న నీకు నేర్పించిన సంస్కారం ఇదేనా? ప్రతిపక్ష నేతల మీద వ్యక్తిగత విమర్శలు చేయడానికి నేను ఒక ఎరగా, ఒక కుక్కలాగా నిన్ను పంపిస్తున్నాడా? మళ్ళా నీ తల్లిదండ్రులు నీకు నేర్పించిన నీతులు ఇదేనా? ఎదుటివారిపైన ఓ అని బురద జల్లు, నువ్వు మాత్రం పతివ్రత నీతులు చెప్పు, నేను పతివ్రతగా నువ్వే ఊహించుకో, ఎదుటివాడిని మాత్రం పాతివ్రత్యం చేసినా వాళ్ళని వ్యభిచారుల కింద చూపించు అని నీకేమైనా చెప్పారా? అంటే నాకెందుకు డౌట్ వస్తుందంటే, పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకునేసి లోకం మొత్తం కళ్ళు మూసుకుని అనుకుంటుందంట. అలా ఉంది నీ మాట తీరు. నీ తల్లిదండ్రులు నిజంగా నీ సంస్కారంతో పెంచి ఉంటే ఒక మహిళని మర్చిపోయేసి నువ్వు పొద్దుగూకులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలే పవన్ కళ్యాణ్ గారి పైన, మెగా ఫ్యామిలీ పైన. ఆ విషయం గుర్తుపెట్టుకో. మరొక విషయం ఏంటంటే, కొంతమంది ఆర్టిస్టులంట మెగా ఫ్యామిలీ భయపెట్టి మాట్లాడిస్తూ ఉందంట. సిగ్గేమన్నా ఉన్నదా? ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో హైపరాది గారు వచ్చి ఆయనకున్న అభిప్రాయం నీ పైన వ్యక్తపరిచారు. వాళ్ళ స్థాయి ఏంటో నీకు తెలియజెప్పారు. నువ్వు ఆయనతో వర్క్ చేసిన దానివే. నీకు తెలియదా హైపరాది అంటే ఎలాంటి వ్యక్తి? అతను కేర్ చేసే పర్సనా? నిన్ను ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు భయపడిచ్చి నీ చేత వీడియోలు చేపిస్తున్నాడా? నీ చేత అతివాగుడు వాగిస్తున్నాడా? నువ్వు ఇప్పుడు అతివాగుడు వాగుతున్నావంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర భయపడి చేస్తున్నావా? మాట్లాడితే ఒక అర్థం ఉండాలి. నువ్వు అతివాగుడు ఎక్కువ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఖండించాల్సిన బాధ్యత ఒక రాష్ట్ర ప్రజలుగా వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడారు. ఆ విషయం తెలుసుకొని మార్పు తెచ్చుకో. ఇంకొక విషయం ఏంటంటే, ఏదో నాకారంట. నువ్వు ఎంతమంది నాకొచ్చావు? ఏదో అన్నావు సంకనాకి అని అంటే నువ్వు ఒక మంత్రిగా ఉండి సంకనాకడం ఇట్లా పదాలు నువ్వు ఆడుతుంటే నాకు అసహ్యం వేస్తుంది. ఒక కార్యకర్తలుగా మేము మాట్లాడాలంటే ఆలోచిస్తున్నాం అట్లాంటి మాటలు మాట్లాడచ్చా అని. అలాంటి ఒక మంత్రిగా ఉండి సంకనాకడము ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతుంటే నీకు అలవాటు అయిపోయిన పనేమో అటువంటి చేయడము నాకు డౌట్. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర అదే చేసి వచ్చావేమో, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కావచ్చు, అవే చేస్తున్నావేమో. అందుకే ఆ మాటే ప్రస్తావించి చెప్తున్నావు. మరొక విషయం అనిందబ్బా మా అక్క ఏంటంటే, సంక్రాంతికి గంగిరెద్దులు వస్తాయంట, అలా వచ్చిపోతూ ఉంటారంట. మళ్ళీ నువ్వు నగిరికి వచ్చేది కూడా అదేనా? గంగిరెద్దులాగా వేషాలు వేసుకొని పోవడానికి. అంటే ఇప్పుడే చూశానులే యూట్యూబ్లో సరదాగా సంబరాలు అని టైటిళ్లతో. అంటే ఏదో నాకారంట. నువ్వు ఎంతమంది నాకొచ్చావు? ఏదో అన్నావు సంకనాకి అని అంటే నువ్వు ఒక మంత్రిగా ఉండి సంకనాకడం ఇట్లా పదాలు నువ్వు ఆడుతుంటే నాకు అసహ్యం వేస్తుంది. ఒక కార్యకర్తలుగా మేము మాట్లాడాలంటే ఆలోచిస్తున్నాం అట్లాంటి మాటలు మాట్లాడచ్చా అని. అలాంటి ఒక మంత్రిగా ఉండి సంకనాకడము ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతుంటే నీకు అలవాటు అయిపోయిన పనేమో అటువంటి చేయడము నాకు డౌట్. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర అదే చేసి వచ్చావేమో, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కావచ్చు, అవే చేస్తున్నావేమో. అందుకే ఆ మాటే ప్రస్తావించి చెప్తున్నావు. మరొక విషయం అనిందబ్బా మా అక్క ఏంటంటే, సంక్రాంతికి గంగిరెద్దులు వస్తాయంట, అలా వచ్చిపోతూ ఉంటారంట. మళ్ళీ నువ్వు నగిరికి వచ్చేది కూడా అదేనా? గంగిరెద్దులాగా వేషాలు వేసుకొని పోవడానికి. అంటే ఇప్పుడే చూశానులే యూట్యూబ్లో సరదాగా సంబరాలు అని టైటిళ్లతో నీకు నచ్చిన పెయిడ్ ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇచ్చున్నావు నీ ఫ్యామిలీతో. అంటే అట్లా సంక్రాంతి సంబరాలు నగిరిలో చేసుకోవడానికి మాత్రమే కనపడతాయి కదా నీకు నగిరి. దయచేసి నీకు ఒకటే చెప్తా, అతివాగుడు తగ్గించుకొని నీ మినిస్ట్రీ పైన కావచ్చు, నీ నగిరి ప్రజలపైన కాన్సన్ట్రేట్ చేయి. నీ అతివాగుడు వల్ల రోజు రోజుకు దిగజారిపోయేసి చిన్న స్థాయి కార్యకర్తలు కూడా నిన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడే స్థాయికి ఎదుగుతున్నావు. మరొక విషయం ఏంటంటే, నువ్వు దిగజార్చుకుంటూ మమ్మల్ని దిగజారేలాగా చేస్తున్నావు. పొద్దు కూకులు ఒక మంత్రిని మర్చిపోయేసి వ్యక్తిగత విమర్శకు దిగి మమ్మల్ని నేను వ్యక్తిగతంగా టార్గెట్ చేసేలాగా నీ బతుకు బయట పెట్టేలాగా చేసుకుంటున్నావు. నేను ఒకటే తెలియజేస్తా, నువ్వు దిగజారితే మేము దిగజారడానికి ఒక నిమిషం పట్టదు. నిన్న కూడా నాగబాబు అనే క్లియర్గా చెప్పారు, కీర్తనమ్మ మీరు ఎంత కావాలంటే అంత స్థాయిలో ఆమెను విమర్శించవచ్చు. ఆమెకు అంత గొప్ప క్యారెక్టర్ ఏం లేదు, అంత విలువలతో పెరిగిన మనిషి కాదు. కేవలం రాజకీయ ఊడిగం చేసుకోవడం కోసం పార్టీల చుట్టూ తిరిగి భిక్షాటన చేసుకునే రకం ఆమె. కేవలం ఆమెకు కావాల్సింది అధికారం, తద్వారా డబ్బులు సంపాదించుకోవడం ఒకటే ఆమె అంబిషను అని క్లియర్గా చెప్పారు నాగబాబు గారు నాతో. దయచేసి నీ విలువలు కాపాడుకో, నన్ను నేను దిగజార్చుకొని మాట్లాడే స్థాయికి నన్ను తీసుకురావద్దు రోజక్క.